గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మెయిన్గా కేసీఆర్ రైతు ఉద్యమం అంటూ ప్రధాన వార్త కనిపిస్తోంది. అన్నదాతకు అండగా నేడు పొలం బాట అంటూ కాంగ్రెస్ సర్కారుపై గులాబీ పోరు పతాక, రాష్ట్ర సాధన పోరాటాన్ని తలపించే కార్యాచరణ. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతుల పొలాల వద్దకు కేసీఆర్, సూర్యాపేటలో మీడియా సమావేశం అంటూ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే పొలం ఎడారి, రైతు గుండె తడారి అంటూ 4 ఎకరాలు ఎండిపాయి అంటూ భోగి వెంకటమల్లయ్య అంటూ మల్కాపూర్ జనగామకు సంబంధించిన రైతుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. ఇంకోవైపు ధర్నా చేస్తున్న ఫోటోగ్రాఫ్ కూడా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ దూరదృష్టి, మాగాణం సృష్టి అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంలతో పెరిగిన విస్తీర్ణం, చిన్ననీటి వనరుల పథకాల టాప్ 5లో తెలంగాణ. 5వ సెన్సెస్తో పోలిస్తే రాష్ట్రంలో 10.4% పెరుగుదల, జాతీయ సగటు 6.6%. 6వ ఎంఐ సెన్సెక్స్ నివేదిక అంటూ మన వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సంక్షోభంలో వ్యవసాయం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం, ఎండుతున్న పంటలు, ఇబ్బందుల్లో రైతులు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల బంద్, చెరువులు కుంటలు నింపని ప్రభుత్వం, పడిపోయిన భూగర్భ జలాలు, వృధాగా పోతున్న ప్రాణహిత నీళ్లు, గ్రామాల్లో మళ్లీ బోరుబండ్లు, క్రేన్ల మూత, ట్యాంకర్ నీళ్లే పంటలకు దిక్కు. కేసీఆర్ హయాంలో ఇలాంటి కరువు ఎన్నడూ చూడలేదంటున్న రైతులు అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కరువు కోరల్లో కర్షకులు ఉంటే ఇంకో వార్త చూస్తున్నాం. జనగామ, నల్గొండ, సూర్యాపేటలో దుర్భిక్షం, 1.98 మీటర్ల లోతుకు పడిపోయిన జలాలు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సాగునీళ్ల కొరతతో ఎండుతున్న పంటలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం, ఎకరానికి సగటున 25,000 పెట్టుబడి నష్టం, ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్న రైతులు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 9 ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. పక్కా ప్రణాళికతో దుష్ప్రచారం, మీడియా ముసుగులో కుట్రలు, మాకు సంబంధం లేని అంశాల్లో మా పేరు, ఫోటోలు వాడుతున్నాయి, చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదు, పరువు నష్టం కేసులు తప్పవంటూ యూట్యూబ్కు నోటీసులు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే రైతులను ఓదార్చే తీరిక లేదా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తోంది. వడగండ్ల వానతో రైతులు నష్టపోయారు, సాగునీరు ఇవ్వడం సర్కారుకు చేత కావట్లే, సిద్దిపేటలో 150 కోట్ల పనులు రద్దు చేశారు, ఉద్దర పథకాలతో కాంగ్రెస్ మోసం, పార్టీ వీడిన వారిని మళ్లీ తీసుకోమంటూ గజ్వేల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 3 నెలల్లోనే 18,100 కోట్ల అప్పు అంటూ వార్తను గమనించవచ్చు. ఇది రేవంత్ సర్కార్ అప్పుల చిట్టా, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే ఇబ్బడి ముబ్బడిగా రుణాల సమీకరణ, అయినా రైతు బంధుకు గ్రహణం, మహాలక్ష్మికి నిధులు నామమాత్రం అంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కోమటిరెడ్డి కాంగ్రెస్ షిండే అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఆయనే స్వయంగా గడ్కరీతో చెప్పారు, ఇది వాస్తవం, మా వద్ద సీఎం రేవంత్ రెడ్డి అక్రమ వసూళ్ల చిట్టా, ఆర్ ట్యాక్స్ పేరిట ఇప్పటికే 3,000 కోట్ల వసూలు అంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలకు సంబంధించిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పీఆర్సీ బకాయిలు 750 కోట్లు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు పెండింగ్లోనే అల్లాడిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ముఖం చాటేస్తున్న రేవంత్ సర్కార్, నిధులను బట్టి చెల్లిస్తున్నామంటున్న అధికారులు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే చెడ్డీ గ్యాంగ్ల వలసల గ్యాంగ్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. కేకే కడియం విలువలు వదిలేశారు, కావ్యది కేసీఆర్ను విమర్శించే స్థాయా, పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్నారుగా రేవంత్ రెడ్డి, ఇప్పుడేం చెప్తారు, అవకాశం ఇస్తే వరంగల్ నుంచి పోటీ అంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ముందు రేవంత్ భాష మార్పించండి, ముఖ్యమంత్రిది దిగజారుడు భాష, తొలుత ఆయనకు శిక్షణ ఇప్పించండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్, బీజేపీ మోసకారి పార్టీలు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఆ పార్టీలకు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అంటూ నారాయణ ఖేడ్లో మాజీ స్పీకర్ పోచారం వ్యాఖ్యలు గమనించవచ్చు. ఇక ఇప్పటికైనా దానంపై అనర్హత వేటు వేయాలి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. దానంను తమ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది, అనర్హతకు ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలి అంటూ స్పీకర్ను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కడియంను కాంగ్రెస్లోకి తీసుకోవద్దంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసమే శ్రీహరి పార్టీ మార్పు, అన్ని అవకాశాలు ఇచ్చిన బీఆర్ఎస్కు వెన్నుపోటు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షుల వెల్లడి అంటూ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్లో పారాషూట్ నేతలకే ప్రాధాన్యం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పట్టించుకోవడం లేదు, భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన, సీఎం రేవంత్ నివాసం వద్ద ఆత్మహత్యయత్నం అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ కార్పొరేషన్ పదవులు కాగితాలకే పరిమితం అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. ఇంకా జీవో రాలేదని మంత్రి పొన్నం స్పష్టం, ఎప్పుడు వస్తుందన్న దానిపై స్పష్టత శూన్యం అంటూ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే రైతుకు శత్రువుగా కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇంకో వార్త గమనిస్తున్నాం. ఒక్క సమీక్ష లేదు, నీళ్లిచ్చే ఆలోచనే లేదు, బీఆర్ఎస్ను బదనాం చేసే కుట్రలో రైతులు బది,
బలి వసూళ్లు దందాలపైనే పాలకుల దృష్టంతా నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. వేట కత్తితో కాంగ్రెస్ నాయకుడి దాడి, అడ్డుకోబోయిన భార్యకు కత్తిపోటు అంటూ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో జరిగిన ఘటన ఇది. ఇక నెక్స్ట్ చూస్తే సగం కరెంటు కొనాల్సిందే అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. ఎండల తీవ్రత నేపథ్యంలో పెరిగిన వినియోగం, ప్రతిరోజు 150 మిలియన్ యూనిట్ల కొనుగోలు, యాదాద్రి ప్లాంట్ పూర్తయితేనే స్వావలంబన అంటూ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే రోహింగ్యాలకు అభ్యర్థి జీవన్ రెడ్డి అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ప్రజలను మోసం చేయడంలో రేవంత్ దిట్ట అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఆయన ఇంకా ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నాడు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే దక్షిణాదిపై వివక్ష అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. రూపాయి ఇచ్చే బీహార్కు కేంద్రం ఇస్తుంది 7 రూపాయలు, అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు ₹1 ఇవ్వట్లేదంటూ మనం చూడొచ్చు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పరిస్థితి కూడా అయితే న్యాయంగా రావాల్సిన వాటాలను కేంద్రం మొండి చెయ్యంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ పీవీకి భారతరత్న ప్రదానం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఆయన కుమారుడికి అందజేసిన రాష్ట్రపతి ముర్ము మరో 3 తరపున కుటుంబీకుల స్వీకరణ అంటూ ఇవాళ ఎల్కే అద్వానీ స్వగృహంలో అందజేత అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించి వార్తలు చూస్తే తెలంగాణ టుడే లిక్కర్ కేస్ అప్రూవర్స్ ఫాదర్ గెట్స్ టీడీపీ టికెట్ అంటూ ఒక వార్తను ప్రధానంగా పబ్లిష్ చేసింది.